గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అశ్వవాహన సేవలో కోదండరాముని అభయ ప్రదానం. వార్షిక బ్రహ్మోత్సవాలతో ప్రకాశిస్తున్న ఒంటిమిట్ట క్షేత్రం. తిరుపతి కోదండరాముడికి ఘనంగా ఖనిజ తోటోత్సవం. సీతారాములకు స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఏకశిలా నగరం. ఒంటిమిట్ట క్షేత్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. గోశాలలో 100 గోవులు మృతి చెందాయనడం అవాస్తవం. టీటీడీపై దురుద్దేశపూరిత వ్యాఖ్యలు తగవు. గో సంరక్షణ స్థలను సందర్శించి మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. గోవిందనామస్మరణలతో పరవశించిన సాగర తీరం. విశాఖపట్నంలో శాస్త్రోక్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం. ఏకశిలా నగరంగా వినుతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఆదివారం సాయంత్రం అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 8వ రోజైన ఆదివారం సాయం సంధ్య వేళలో అర్చకులు శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊయలలో వేంచేపు చేశారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారికి ఊంజల సేవలు నిర్వహించి హారతులు అందజేశారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే. అనంతరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. విశేష అలంకార భూషితులైన శ్రీ కోదండరామస్వామి వారు కల్కి అవతారంలో వేగానికి ప్రతీకైన అశ్వవాహనంపై ఆసీనులై పూజాధికాలను స్వీకరించారు. ఆపై భక్తుల రామనామ స్మరణలు, కోలాటాలు, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఒంటిమిట్ట క్షేత్ర వీధులలో స్వామివారికి అశ్వవాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే. కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే. వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే, వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే. ఏడు జోడై సింహాసనమేలే నయోధ్యలో. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఖనిజ తోటోత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారికి స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం, ఆస్థానం మంగళకరంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఖనిజ తోటోత్సవం మంగళకరంగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వార్ల ఉత్సవాలను ఆలయంలోని మహామండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి స్వామివారికి, అమ్మవారికి కర్పూర నీరాజనాలను అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తులసి పుష్పమాలలను అలంకరించి హారతులు సమర్పించారు. ఆ తర్వాత ఉత్సవాలకు సేవాకాలం సాతుమొర ఆగమోక్తంగా జరిగింది. రామచంద్ర మహారాజుకు జయ జయ, భూమి తనయాపతికి జయ జయ. రామచంద్ర మహారాజుకు జయ జయ, భూమి తనయాపతికి జయ జయ. సామజవర సంత్రాతకు జయ జయ, శ్యామ సుందర మూర్తికి జయ. అనంతరం ఆదివారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలోని మహామండపంలో ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి ఆస్థానం జరిపారు. ఆపై మంగళవాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ మాడ వీధుల్లో ఊరేగిన తర్వాత తిరుపతి పుర వీధిలో ఊరేగుతూ శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలోని వాహన మండపానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారికి విశేష పూజలు జరిపి ఆస్థానం నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తిరిగి సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారు ఆలయానికి చేరుకున్నారు. ఒంటిమిట్ట దివ్యక్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం అభివృద్ధిలో కొత్త రూపును సంతరించుకోనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట క్షేత్రంలో ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా సకల వసతులను కల్పించి అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ నెల 11వ తేదీ ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఇతర అధికారులతో ఒంటిమిట్ట క్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒంటిమిట్ట క్షేత్రం అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. తిరుపతి, కాణిపాకం, తాళపాక, గండికోట, ఒంటిమిట్ట, శ్రీకాళహస్తి సర్క్యూట్లను 2 లేదా 3 రోజుల పర్యటనతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం, పర్యాటక శాఖలను ఆదేశించారు. ఒంటిమిట్ట చెరువును సుందరీకరించి బోటింగ్ సౌకర్యంతో మధ్యలో జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. టీటీడీ దాతలు, ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ఒంటిమిట్టలో వసతులను రూపొందించడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. మిగిలిన ఆలయ పునరుద్ధరణ పనులను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో చేపట్టాలన్నారు. రామతీర్థం, లక్ష్మణ తీర్థాల ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ అభివృద్ధి చేయాలన్నారు. రామాయణం, హిందుతత్వ విలువలను తెలిపే విధంగా పోతనగిరిపై శ్రీరామ ప్రాజెక్ట్ నెలకొల్పాలన్నారు. ఒంటిమిట్టలో భక్తులందరికీ నిత్యాన్నదానం అందించేందుకు ప్రత్యేకంగా అన్నప్రసాదం భవనం నిర్మించాలన్నారు. ఒంటిమిట్ట ఆధ్యాత్మిక క్షేత్రంగా, మతపరమైన పర్యాటక సర్క్యూట్లో భాగంగా చేయడానికి ఆలయం పరిసర ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మెరుగుపరచడానికి, యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఏది ఏమైనా ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, యుగయుగాల చరిత్రను సంతరించుకున్న ఒంటిమిట్ట క్షేత్రం అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం పట్ల రామ భక్తులలో ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.
రాజకీయాల కోసం సనాతన హైందవ ధార్మిక సంస్థ అయిన టీటీడీపై అసత్య ఆరోపణలు చేయడం తగదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల గత పాలక మండలి చైర్మన్ టీటీడీ గోశాలలో 100 గోవులు మృతి చెందాయని దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయడం హిందూ సమాజాన్ని బాధించిందని ఆయన పేర్కొన్నారు. తిరుపతిలోని గో సంరక్షణశాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదివారం సందర్శించారు. చైర్మన్ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. ముందుగా గో సంరక్షణశాలలో గోవులను, గోవుల ఆవాసాలను, వాటికి రోజువారీ అందించే దాణను మీడియా అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారని, అందుకు అనుగుణంగానే పాలన కొనసాగిస్తున్నామని అసత్యమైన ఆరోపణలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయవద్దని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. దురదృష్టకరం, ఒక హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం మనందరి దురదృష్టం. ఎందుకంటే ఆయన వేసే అన్ని వేషాలే, ఒరిజినల్ వ్యక్తి కాదు, హిందువు కాదు ఆయన. ఆయన పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేశాడు మనం అందరూ చూసాం. ఆయన ఏదో ఈరోజు ఒంటి కాళ్ళ మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నాడు. ఇట్స్ ఓన్లీ టార్గెట్. ఏం అవసరం వచ్చింది ఆయనకి? రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని టీటీడీని ఎందుకు ఊరికే బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా. అదేవిధంగా మేము వచ్చి 5 నెలల పైన అవుతుంది. ఏ ఐటెం తీసుకున్నా దాంట్లో స్కామ్. ఇది ఉంది, ఇది లేదని కాదు, ప్రతిదీ ఐటెం, ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు. పోతా 1600 కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళాడు. దాంట్లో 8%, 10%, 15% పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. సార్ మేము ఇంత ఇచ్చాము, ఇప్పుడు మా సంగతి ఏంటంటే కమిషన్లు ఇచ్చి తీసుకున్నాడు. ఆయన టీటీడీ చైర్మన్ కాదు, కమిషన్ల చైర్మన్. ఆయన ఈరోజు మా మీద బురదగలేదు. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకి ఇచ్చాడు, దానా పురుగులు పట్టింది ఇచ్చాడు. ఎప్పుడూ వచ్చింది పాపాన్ని పోలేదు ఆయన. ఈరోజు ఏదో 100 ఆవులు పోయినాయి, చైర్మన్ ఒప్పుకున్నాడు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి, వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు, 100కి 100 నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. కాబట్టి ఇవన్నీ ఆయన మానుకుంటే బెటర్. ఎందుకంటే ఏమీ దొరకట్లేదు, ఇక ఏదో లాగుతాడు. లాగి దాని మీద నేషనల్ మీడియాలో, ఈ మీడియాలో టీటీడీని బ్లేమ్ చేయటానికే ఉన్నాడు ఈయన. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఆయన చరిత్ర ఏంటో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఆయన ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు. కమిషన్ లేకుండా ఏ పని చేయలేదు నాకు తెలిసి. యాజ్ అ చైర్మన్గా 5 నెలల నుంచి చూస్తున్నాను, ఫైల్స్ చూస్తూ ఉంటే కమిషన్ లేకుండా ఏది చేయలేదు ఆయన. ప్రతి దాంట్లోనూ కమిషన్ తీసుకున్నాడు. ఇటువంటి వ్యక్తి నా జీవితంలో ఎప్పుడు నేను చూడలే. దేవుడు సొమ్ము తిన్నోడు ఇంతవరకు ఎవడు బతికి పట్టగలరు. కాకపోతే టైం, ఈరోజు రేపా ఎల్లుండని. తప్పకుండా ఆ వ్యక్తిని భగవంతుడు శిక్షిస్తాడు. నేను చెప్తున్నాను, నా మనస్సాక్షిగా చెప్తున్నాను. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఏదో వచ్చేసి రోజు టీటీడీ మీద పడుతుంది. ఇంకా ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు, వేరే సబ్జెక్టే దొరకరు. అదే వేరే మతస్థుల మీద పడమనండి, ఏమవుతుందో వాళ్ళ సంగతి. హిందువుల మీద ఎందుకు పడుతున్నారు వీళ్ళందరూ కలిసి? మేమే తక్కువగా కనిపిస్తున్నామా? ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని, ఆయనకి నాకు తెలిసిన వరకు భక్తి లేదు, భయం లేదు, 2 లేవు ఆయనకి. ఏదన్నా ఒకటన్నా ఉంటే ఈ సమాజంలో బతికేదానికి అవకాశం ఉంటుంది. అవి ఏమీ లేవు ఆయనకి. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకుంటే, ఫ్యాక్ట్ చెప్తే బెటర్. ఏదైనా తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం. నీలాగా కమిషన్లు కకృతపడే వ్యక్తులం కాదు. ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు చక్కగా ఉన్నాయి. దీన్ని రిఫార్మ్స్ తేవాలా, దీన్ని ఇంకా డెవలప్ చేయాలా. ఇవన్నీ వదిలేసి ఏదో గోవులు చచ్చిపోయినాయి, అది చచ్చిపోయినాయి, ఇవన్నీ ఏంటి చీప్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. దయచేసి నేను చెప్తున్నాను, ఆయనకి విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరికండి, ఏమన్నా అనుకోండి, కానీ ఇవన్నీ దేవుడితో పెట్టుకోవద్దు. నువ్వు ఎవరితో, నాతో పెట్టుకో పర్సనల్గా, నేను వస్తా. అంతేగాని భగవంతుడితో మాత్రం పెట్టుకోవద్దని ఆయన్ని నేను కోరుతూ. టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం పాలక మండలి హయాంలో
తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని, అదేవిధంగా వీరి పాలనలో గోవులకు దాణా, మందుల పంపిణీలోనూ నాణ్యత లోపించిందని విజిలెన్స్ నివేదిక తెలియజేసిందని మీడియాకి చూపించారు. దాదాపు ఒక వారం ముందు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ గోశాల్లో ఆవులన్నీ బక్క చిక్కిపోయాయి, అన్ని దాదాపు 100 పై చిలుకు ఆవులు 3 నెలల్లో చనిపోయినాయి, 100 పై చిలుకు ఆవులు అన్నారు. నేను ఆ రోజే ఛాలెంజ్ చేయడం జరిగింది, కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, ఆధారాలతో రండి, మా దగ్గర ఉంటే ఆధారాలు మేము చూపిస్తాం, ఆన్ రికార్డ్ మీరైనా ట్యాంపర్ చేసి దానికి మీకు కావాల్సినట్టు రాసుకుంటారేమో, మేము ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు, మేము సమాధానం చెప్పాల్సింది గోవుకి గోవిందుడికి. నువ్వు రాజకీయం ఈరోజు గోవుతో గోవిందుడితో ఆడుతున్నావు, గోవుతో గోవిందుడితో నువ్వు రాజకీయం ఆడుతున్నావు, ఇది మంచిది కాదు. దాదాపు ఈ 3 నెలల కాలంలో ఏ గోశాలలో అయినా సరే మీ హయాంలో కానీ ఇప్పుడు కానీ అనారోగ్య కారణాలతో గోవులు మరణించడం సర్వసాధారణం. కానీ నువ్వు రాజకీయ కోణంలో ఆ రోజు శ్రీరామచంద్రమూర్తికి అత్యంత వైభవంగా ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించి ముత్యాల తలంబరాలతో దేదీప్తిమానంగా నీ ముఖ్యమంత్రి నువ్వు తీసుకొని వచ్చే సత్తా నీకు లేదు. ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణం జరుగుతా అంటే ఎన్నిసార్లు తీసుకొని వచ్చావయ్యా నువ్వు? ఈరోజు మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా మళ్ళీ చెప్తున్నా దంపతులతో స్వామివారికి పట్టు వస్త్రాలు మొన్న జరిగినట్టు బ్రహ్మోత్సవాలు సమర్పించారు, నిన్న రాముల వారికి వచ్చారు. అసలు నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా. ఇదేదో బిఆర్ నాయుడు గారో లేకపోతే నానన్నో మన నరసింహ యాదవ్ గారు ఇచ్చిన రిపోర్ట్ కాదు. ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్టు డేటెడ్ 1/4/2024. ఎవరున్నారయ్యా ఆ రోజు? ఎవరున్నారు ఆ రోజు? నువ్వే కదా చైర్మన్గా ఉన్నావు, నీ మనుషులే కదా ఈఓగా ఉన్నారు, నీకు కావాల్సిన మంది మార్పులే కదా ఉన్నారు. ఈ రిపోర్ట్లో ఏం రాస్తున్నట్టు విజిలెన్స్ నువ్వు హయాంలో ఉన్న రిపోర్ట్లో జస్ట్ ఒక 2 లైన్లు చదువుతాను. ఇట్ షోస్ దట్ ఆల్ ద మేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ whereas during the observation on ground some bales are not fit for feeding of cows. దానాలో ఆవులకు పెట్టకూడదని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. నువ్వు దాన్ని పెట్టించావు. నువ్వు పెట్టినావు అనే దానికి నిదర్శనం మా దగ్గర ఎవిడెన్స్, మేము ఊరికే మాడట్లేదు. నువ్వేదో మొన్న 4 ఫోటోలు మార్ఫింగ్ చేసి చూపించావు. ఇది మార్ఫింగ్ చేసిన ఫొటోస్ కాదు మిత్రులారా, దీంట్లో పురుగులు పట్టిపోయింది, దానాలో పురుగులు. దీన్ని ఆ రోజు మీరు ఇక్కడ నుండి గోమాతలకు ఇచ్చేసి ఈరోజు గోమాతల్ని బక్కచిక్కిపోయాయి. ఇప్పుడే మా చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు వెళ్ళి మేము కూడా కలిసి వెళ్ళొచ్చాం. వాటికి ఫీడ్ ఇస్తుంటే 11:30కి ఇచ్చాం, కడుపు నిండా తిన్నాయి, హ్యాపీగా పడుకొని ఉన్నాయి. బెల్లం ఇస్తే కూడా తినలేదంటే అంత హాయిగా ఉన్నాయి ఇవి. నీకు మాత్రం కనపడదు, నీకు మాత్రం ఏం కనపడదు. ఇంత బాగా గోమాతలను చూసుకుంటుంటే అంటే ఏదో రాజకీయ ఆరోపణ కాదు, ప్రజల్లో వచ్చినట్టు భావన. కాబట్టి అసత్య ఆరోపాలు చేయొద్దు, అబద్ధపు ఆరోపాలు చేయొద్దు. గోవుతో గోవిందుడితో దయచేసి ఆడుకోవద్దు. రోజు ఏదో ఒక రామాయణం. మేము కూడా పోరాటం చేసాం. మేము కూడా నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా పోరాటాలు చేసాం, ఆధారాలతో చేసాం. మీరు తీసుకునే నిర్ణయాల మీద కోర్టుకి వెళితే కోర్టు మాకు అనుకూలంగా, భగవంతుడికి అనుకూలంగా, ధర్మానికి అనుకూలంగా తీర్పిచ్చింది. మిత్రులారా, టీటీడీ చరిత్రలో ఎప్పుడు కోర్టు టీటీడీకి వ్యతిరేకంగా స్టే కానీ తీర్పులు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇచ్చిందంటే మీరు ఎంత దుర్మార్గంగా టీటీడీని ధనార్జన క్షేత్రంగా, టీటీడీని ఒక రాజకీయ పునరాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చారు. దాంట్లో మీరందరూ. తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో ఆదివారం సాయంత్రం ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ కోదండరామస్వామి వారిని సకల ఆభరణ పుష్పశోభితంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి అలంకరణలో మండపంలోని ఊయలలో వెంచేపు చేశారు. అర్చకులు స్వామివారికి వేదపారాయణం, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు.
సాగర తీరం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. విశాఖపట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం ఆగమోక్తంగా జరిగింది. వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చిన అర్చకులు షోడశోపచార పూజలతో సేవించారు. ఆపై అమ్మవార్లకు అష్టోత్తరాలతో అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఫల పుష్పాదులు తులసి దళాలతో సహస్రనామార్చన నిర్వహించి వ్రత కథలతో శాస్త్రోక్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత విధానంను పూర్తి చేశారు. భక్తులు సంకల్ప పూజలతో భక్తి ప్రపత్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని దంపతి సమేతంగా ఆచరించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ముక్తి ప్రధాన క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తిలో పెద్ద కొట్టాయం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చైత్రమాసంలో నవమి మొదలు పౌర్ణమి వరకు 5 రోజుల పాటు ఈ ఉత్సవాలను సంప్రదాయ శోభితంగా జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవిని రత్నశోభిత బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, మేలిమి పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కోట మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ 3 పర్యాయాలు ప్రదక్షిణలు పూర్తి చేసిన అనంతరం కోట మండపం వద్ద స్వామి అమ్మవార్లను వెంచేపు చేసి షోడశోప కైంకర్యాలు, ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు, మంత్రపుష్పం, తాంబూల సమర్పణ తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నెల్లూరు మూలాపేటలో వేంచేసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి వారికి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీ వేణుగోపాల స్వామి వారి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేసి పూజలు జరిపారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామి వారికి గరుడ వాహన సేవ భక్తుల రంజకంగా జరిగింది. కాణిపాకంలో నెలవైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో సత్యనారాయణ వ్రతం సంప్రదాయ శోభితంగా జరిగింది. చైత్రమాసం పూర్ణిమ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా వేంచేపు చేశారు. అలాగే మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని కొలువు తీర్చారు. ఆపై శ్రీ సత్యనారాయణ స్వామి వారి పంచలోహ మూర్తికి సకల షోడశోపచార పూజలతో విశేష వైదిక క్రతువులతో మంగళప్రదాయకంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొనగా అర్చకులు శాస్త్రోక్తంగా సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించి నైవేద్యము నీరాజ సమర్పణ చేశారు. రత్నగిరి వాస రావయ్య రావయ్య వైరి ముడి భూష రావయ్య అన్నవరమయ్య ఈ జన్మలో. చంద్రగిరిలోని మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది.
లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలతో మొదటి రోజైన ఆదివారం అర్చకులు లక్ష కుంకుమార్చన సేవను సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విడతల వారీగా జరిగే లక్ష కుంకుమార్చన సేవలో భాగంగా ఆదివారం ఉదయం స్థానికులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని కుంకుమ పూజలతో సేవించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలోని గుడిపాటిగడ్డలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై పసిడి ఆభరణాలు, సుగంధ పూలమాలలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం, యజ్ఞోపేత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేశారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకొంటలో వేంచేసిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సహస్ర కలశాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశారాధన ఇత్యాది క్రతువులను వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ రామలింగేశ్వరునికి సంకల్ప పూజలతో కన్నుల పండుగ సహస్ర కలశాభిషేకం విశేషంగా జరిగింది. నెల్లూరు నగరం రామనామ స్మరణలతో పరవశించింది. స్థానిక బాలాజీ నగర్లో వేంచేసిన శ్రీ సీతారామ మందిరంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామచంద్రమూర్తికి రథోత్సవం వేడుకగా జరిగింది. అందమైన పూల రథంపై సీతాలక్ష్మణ సహితంగా శ్రీరామచంద్రమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజాధికాలను పూర్తి చేసి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు సీతారాముల రథోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపను మెండుగా పొందారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కోనేటి మిట్టపై కొలువైన శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి గరుడ వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనుని చేశారు.
ప్రత్యేక పూజలతో సేవించి హారతి నీరాజనాలు అందజేసిన అనంతరం భక్తుల రామనామ స్మరణల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి గరుడ సేవ నయనానందకరంగా జరిగింది. వరంగల్లోని సీతారామ లక్ష్మణ సహిత శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో మహాలక్ష్మి ఆరాధన మంగళకరంగా జరిగింది. చైత్ర పౌర్ణమి పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవాలను గోదా కృష్ణస్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువు సమేత శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆపై అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో శాస్త్రోక్తంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలను నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వేంచేసిన ప్రత్యక్ష నారాయణుడి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. చైత్రమాసం సందర్భంగా ఆదివారం స్వామివారికి అభిషేక కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆరోగ్యప్రదాయకుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ముందుగా అర్చకులు షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని దివ్యంగా అలంకార భూషితులను గావించి ఆదిత్య హృదయం, సూర్యాష్టక స్తోత్రాదులతో పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ విజయోత్సవ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ భీమేశ్వర స్వామివారి సన్నిధిలో చిన్న హనుమాన్కు విశేషంగా పూజలు జరిగాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయానికి తరలివచ్చి రామనామ స్మరణలు, హనుమాన్ నామ స్మరణలు చేస్తూ చిన్న హనుమాన్ను దర్శించుకున్నారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా. అలాగే జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో క్షేత్ర పాలకుడిగా కొలువైన హనుమంతుల వారికి ప్రత్యేక ఆరాధన జరిగాయి. హనుమాన్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేక కైంకర్యాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు చేస్తూ స్వామివారి పూజల్లో పాల్గొన్నారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.